హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిల్ విత్ యర్ రవి యాదవ్. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది న్యూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వచ్చిన వాళ్ళల్లో ఈ అమ్మాయి కథరా మంచిగా ఉంది, మంచిగా మాట్లాడుతుంది, టాకింగ్ బాగుంది, అన్నీ బాగుంది అనుకునే అమ్మాయి ఒకటే ఉంది నాకు తెలిసినంత వరకు. వచ్చిన ముగ్గురు అమ్మాయిల్లో ఇప్పటి వరకు ది బెస్ట్ అమ్మాయి ఈ అమ్మాయి ఆయుష. ఆ అమ్మాయి మాట్లాడే విధానం ఈరోజు జరిగినటువంటి నామినేషన్లో ఇచ్చి పడేసింది, ఒక్కొక్కరికి ఇచ్చి పడేసింది, మామూలుగా ఇవ్వలే. ఎలా అంటే అమ్మాయి క్లియర్గా చెప్పేస్తుంది, మొత్తం అన్నీ క్లియర్గా చెప్తుంది ఆల్రెడీ నామినేషన్లో. మనం ఇక్కడికి వచ్చింది రిలేషన్ పెట్టుకోవడానికి కాదు, వరుసలు కలుపుకోవడానికి కాదు, ఒక గ్రూపిజంలో ఉండిపోవడానికి కాదు, ఒకరి ఫేవర్గా ఉండడం కాదు, ఇండివిజువల్గా ఆడాలా, ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవడం కోసం మనం వచ్చాం. ఒకరి కోసం రాలేదు, మనం బంధాలు ఇరుక్కుపోవడానికి రాలేదు. మనం ఆల్రెడీ అమ్మాయి క్లియర్గా చెప్తుంది. ఆల్రెడీ మనం వచ్చింది ఇక్కడికి గ్రూపిజం ఆడడం కాదు, బంధాల కోసం కాదు, మన ఇండివిజువల్గా ఆడాలి, మనం ఏదో టాలెంట్ చూపాలా. ఇక అందరికీ అదే చెప్తున్నాయి. ఇక్కడ చాలా హౌస్లో గ్రూపిజాలు నడుస్తున్నాయి, ఎక్కువ రిలేషన్షిప్ నడుస్తున్నాయి, అన్ని ఇవే నడుస్తున్నాయి. అమ్మాయి క్లియర్గా చెప్తున్నప్పుడు పక్కన దివ్య గారు, భరణి గారు, తనుజ గారు ఫేస్ చూడాల ఏమైపోతుందో. వాళ్ళు డిఫరెంట్గా అయిపోతున్నారు మొత్తం. ఎవరికి లేదు ఎందుకప్ప. ఇప్పుడు మళ్ళీ డిమాన్ పవన్, రీతు చౌదరి వీళ్ళ ఫేసెస్ చెప్పాలంటే మొత్తం క్లియర్ గ్రూపిజం నడుస్తుంది కదా భయ్. అక్కడ క్లియర్ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు డిమాన్ పవన్, రీతు ఒక జట్టు కిందకి వెళ్ళిపోతున్నారు. ఇమాన్యువల్ మళ్ళీ మమ్మీ ఒక జట్టు కిందకి పోతున్నారు. తర్వాత మన తనుజ వాళ్ళ డాడీ, దివ్య గారు ఏమని పిలుస్తారో మనకైతే తెలియదు భయ. దివ్య గారు వాళ్ళ ఒక జట్టు కిందకి వెళ్ళిపోతున్నారు. నిన్నటి వరకు మన పవన్ కళ్యాణ్, శ్రీజ గారు ఒక జట్టు కిందకి ఉన్నారు. అందరూ టీం డిఫరెంట్గా అయిపోయింది కదా. అందుకే అమ్మాయి క్లియర్గా బయట నుంచి చూసింది కాబట్టి క్లియర్గా ముక్కు సుడి చెప్తుంది, బరాబరి చెప్తావా అన్నట్టుగా చెప్తుంది అమ్మాయి. మొత్తం ముచ్చట్లన్నీ ఒక్కోరు ఫేస్ ఇదైపోయింది మొత్తం. ఇండివిజువల్ గేమ్ ఆడండి, ఎందుకు ఈ గ్రూపిజాలు? నా అన్న అని ఒకరు, ఏమని పిలవాలో తెలియని ఒకరు, ఇంకొకరు వాళ్ళ చుట్టూ తిరగడం, మ్యాచింగ్ వేసుకోవడం, ఒకరు మ్యాచింగ్ షర్ట్లు, మ్యాచింగ్ వాటి కోసం పోయింది బిగ్ బాస్ హౌస్లోకి. బయట వేసుకోలేరు మ్యాచింగ్ డ్రెస్సెస్, మ్యాచింగ్ ఇవన్నీ ఎందుకు ఇవన్నీ? ఇండివిజువల్గా ఆడండి, గేమ్ చేంజ్ చేసుకోవడానికి మొత్తుకుంటున్నప్పుడు మీరు మారరా. చాలా వరస్ట్గా రోజుకు తయారైపోతుంది బిగ్ బాస్ చెప్పాలంటే. రైట్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.